బ్రేకింగ్ న్యూస్. శంషాబాద్ లో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ డ్రైవర్ పై ఫోక్సో కేసు నమోదైంది. శంషాబాద్ లో ఇన్ఫంట్ జీసస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఈ నెల 2న కాగజ్ ఘాట్ సిరినేచర్ వ్యాలీ రిసార్ట్ కు పిక్నిక్ వెళ్లారు. అక్కడ అబ్బం శుభం తెలియని 6 ఏళ్ల బాలికను ఆ స్కూల్ డ్రైవర్ బాత్రూమ్ లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే శంషాబాద్ పోలీసులు మంచాల పోలీస్ స్టేషన్ కు పంపించారు. మంచాల పిఎస్ లో డ్రైవర్ పై ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, మరి శంషాబాద్ లో జరిగిన ఒక 6 ఏళ్ల బాలికపై కూడా డ్రైవర్ అఘాయిత్యం చేసిన ఘటన అయితే మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పిక్నిక్ తీసుకెళ్లినటువంటి స్కూల్ విద్యార్థుల్ని కాగజ్ ఘాట్ సిటీ నేచర్ వ్యాలీకి తీసుకెళ్లినప్పుడు అక్కడ ఎవరు లేని సమయంలో 6 ఏళ్ల బాలికను డ్రైవర్ తీసుకెళ్లడము, అక్కడ లైంగిక దాడి పాల్పడము, అసభ్యంగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా చేశారు. తర్వాత పిక్నిక్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత జరిగినటువంటి దారుణ సంఘటనని తల్లిదండ్రులు చెప్పినటువంటి విద్యార్థిని తల్లిదండ్రులు కూడా ఒకసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఇదే వాళ్ళు వెల్లడించారు. తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఫాంట్ జీసస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి జోసెఫ్ రెడ్డి పైన బాలిక ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతనిపైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అనేక కోణాల్లో కూడా అందరినీ కూడా విచారించారు. దాంతో పాటు బాలికకు సంబంధించి వారితో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళ మదర్, ఫాదర్ అందరితో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు లైంగిక దాడి జరిగిందనేది కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏదైతే ఆ చిన్నని తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా అక్కడ దొరికాయి కాబట్టి బాత్రూమ్ సైడ్ వైపు సీసీ కెమెరాల్లో సో నిందితుడు ఇంత దుశ్చర్యకు పాల్పడిన నేపథ్యంలో పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే చాలా మంది స్థానికులు అక్కడ డిమాండ్ చేశారు. స్కూల్ వద్ద కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే అపంశుభం తెలియని కేవలం 6 ఏళ్ల బాలిక పైన ఈ రకమైనటువంటి లైంగిక దాడి చేయడం అంటూ కూడా అక్కడ స్కూల్ పైన కూడా స్థానికులందరూ కూడా మొత్తం ఆందోళన చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నారు. దాంతో పాటు ఫోక్సో చట్టం కింద నమోదు చేశారు కాబట్టి రిమాండ్ కి అయితే పోలీసులు తరలించిన నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.